వెల్కమ్ టు తెలుగు వన్. 2019 జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన అనంతరం సాక్షి పత్రికలో ఎటువంటి కథనం వచ్చింది అనే దాన్ని, నాటి కథనాన్ని ఈరోజు సాక్షి పత్రిక కథనాన్ని కంపేర్ చేస్తూ వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం. ఉన్నత స్థానానికి ఎదగటానికి కుట్రలు, కుతంత్రాలు, హత్యల మార్గాన్నే చంద్రబాబు ఎంచుకున్నారంట. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు చెమట చిందించటం ఒక మార్గం అంట. మరొక మార్గం కుట్రలు, కుతంత్రాలు, హత్యలతో రక్తపు టేరులు పారించటం. మనమందరం కష్టాన్ని, తెలివితేటల్ని, చెమట చిందించే మార్గాన్ని నమ్ముకుంటాం. ఇంకొకసారి మనమందరం కష్టాన్ని, తెలివితేటల్ని, చెమట చిందించే మార్గాన్ని నమ్ముకుంటాం. ఇక్కడ మనమందరం అంటే నేను కాదు బాబోయ్, పోనీ మీరు కూడా కాకపోవచ్చు. భారతిరెడ్డి దృష్టిలో ఆమె భర్త జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక చదివేవాళ్ళు, అవి అర్థం చేసుకునేవాళ్ళు అనుకుంటా. బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. మరొక్కసారి చెప్పనా ఆమె నాడు ఏం రాయించారో? మీకు మళ్ళీ చెప్తుంటే ఆ కిక్కే వేరు. ఇంకొకసారి మనమందరం కష్టాన్ని, తెలివితేటల్ని, చెమటని చిందించే మార్గాన్ని నమ్ముకుంటాం. కానీ శకునిలోని కుటిలత్వం, దుర్యోధనుల్లోని క్రూరత్వం, దుశ్శాసనుల్లోని కిరాతకం, ధృతరాష్ట్రుల్లోని కపటత్వం వెరసి దుష్ట చతుష్టయ లక్షణాలను పుణికి పుచ్చుకున్న 2.5 ఎకరాల రైతు కుటుంబానికి చెందిన నారా చంద్రబాబు నాయుడు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. రెండో మార్గం అంటే హత్యలు చేయించటం. చంద్రబాబు గురించి తెలిసిన వాళ్ళ దగ్గర ఈ ముక్క చెబితే గుక్క పెట్టి నవ్వుతారు. విద్యార్థి దశలోనే ఏడుకొండలవాడి పాదాల చెంత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని సంకుల సమరానికి వేదికగా మార్చారంట చంద్రబాబు. సంకుల సమరం అంట, ప్రాస బాగుంది కదా. అది కూడా ఎప్పుడు? చంద్రబాబు చదువుకునే రోజుల్లో అంట. కుల రాజకీయాలతో దాడులకు తెగబడ్డారంట. విద్యార్థి నాయకుడి దశ నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాక కుట్రలు, కుతంత్రాల, హత్య రాజకీయాలతో రక్తపు టేరులకు కేర్ ఆఫ్ అడ్రస్గా చంద్రబాబు మారారంట. ఆయనే ఉంటే తెల్లచీర బోడిగుండుతో పనే ఉంది అనే సామెత గుర్తొస్తుంది నాకు. నాడు పరిటాల రవి ప్రత్యర్థి మద్దుల చెరువు సూరి ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు, చంద్రబాబు నాడు సీఎం కాబట్టి నేను బ్రతికిపోయాను అన్నాడు. ఇంకో టీవీ ఇంటర్వ్యూలో కొండా సురేఖ మాట్లాడుతూ చంద్రబాబు నాడు సీఎం కాబట్టి ఎర్రబల్లి దయాకర్ రావును కట్టడి చేసి నా భర్త మురళీ ప్రాణాలు చంద్రబాబే కాపాడారు అని నేటి తెలంగాణ మంత్రి, నాటి వైఎస్ఆర్ వీరాభిమాని కొండా సురేఖ స్వయంగా చెప్పారు. మీరే చెప్పండి, చంద్రబాబుకు మర్డర్స్ చేయించే అంత సీన్ ఉందా? నవ్వమాకండి, మ్యాటర్ సీరియస్. సరే, అసలు విషయానికి వద్దాం. భారతిరెడ్డి సాక్షిలో ఇంకా ఏం రాయించారంటే, చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అడుగడుగున రక్తపు మరకలే. వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి నిన్నటికి నిన్న వైఎస్ సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని కూడా కిరాతకంగా అంతమొందించే వరకు ఈ హత్యాకాండ నిరాటంగా కొనసాగుతూనే ఉందంట. అంటే వైఎస్ రాజారెడ్డిని వేసేసింది కూడా చంద్రబాబేనంట. సిగ్గు బిడియం లేకుండా నిర్లజ్జగా అశుద్ధాన్ని అచ్చేయటంలో సాక్షికి పోటీ సాక్షి మాత్రమే. తీరని అధికార దాహంతో నారాసురుడు గత 40 ఏళ్లుగా సాగిస్తున్న దారుణ మారణకాండలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే అంట. పరోక్షంగా తెగిన నరకంఠాలకు లెక్కే లేదంట. ముఖ్యంగా నారాసురుడు తన రాజకీయ ప్రాబల్యం నిరాకంఠంగా కొనసాగించేందుకు అత్యంత ప్రజాదరణ కలిగిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కడతేర్చాలని ఎప్పటికప్పుడు కుట్రలు పన్నటం విస్తుగొలుపుతుందని పరిశీలకులు అంటున్నారంట. ఎవరా పరిశీలకులు? మీరా? కాదా? మీరెవరూ కాదు. బహుశా సజ్జల, సాయిరెడ్డి, పెద్దిరెడ్డి, అంబటి, కొడాలి నాని, పేరు నాని మొదలగు వారు అయి ఉంటారు.
ఆ మహానేత కుటుంబంలో ఇప్పటికే 3 బలైపోగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తనపై జరిగిన హత్యాయత్నం గురించి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారంట. నాడు కోడికత్తి స్కెచ్ గురించి భారతీరెడ్డి గారు అంటున్నారు, జస్ట్ మిస్ అని. చంద్రబాబు గురించి భారతీరెడ్డి ఇంకా అంటున్నారు, అనామకుడిగా జీవితాన్ని ప్రారంభించి ఇలా అడుగడుగున అడ్డదారుల్లో ముందుకెళ్తూ ఎదురొచ్చిన వారిని అత్యంత కిరాతకంగా అడ్డు తొలగించుకుంటూ ఎదిగిన నారాసురుడి ఆ రక్తపు చరిత్ర పుటలను తిరిగేస్తే పేజీల నిండా కుట్ర, కుతంత్రం, కుటిల నీతి, హత్యలు కనిపిస్తాయంట. రాజకీయ ప్రత్యర్థులకు వర్గశత్రువుగా పరిగణించి హత్యా రాజకీయాలకు చంద్రబాబు తెరతీశారంట. అలాంటి నారాసురుడి 40 ఏళ్ల రక్త చరిత్ర అని 2019 వైఎస్ వివేక దారుణ హత్య మరుసటి రోజు సాక్షిలో భారతీరెడ్డి పలుకులు. సరే, ఈరోజు సాక్షి పలుకులు ఏంటో చూద్దాం. ఈరోజు సాక్షి, నేటి సాక్షి పత్రికలో నిన్న జరిగిన దారుణ హత్యపై ఏమి రాయించారో చూడండి. నారారూప రాక్షసం, యథేచ్ఛగా నరమేధం, నాజీలను మరపిస్తూ పచ్చమూకల పైచాచికం, 40 రోజులుగా అడ్డు అదుపు లేని ఉన్మాదం. ఇవి నేటి సాక్షి పత్రికలో భారతీరెడ్డి రాతలు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. హతుడు షేక్ రషీద్, నిందితుడు షేక్ జిలానీ ఇద్దరు ఏడాది క్రితం వరకు వైసీపీలోనే తిరిగారు. 2022లో మొహరం రోజు పాత పశువుల ఆసుపత్రి సమీపంలో మద్యం తాగుతూ 2 వర్గాలు బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో జిలానీ బీరు సీసాతో ఒకరిని పొడవటంతో అతని తల, గొంతుపై గాయాలయ్యాయి. దాని తర్వాత కొందరి ప్రోద్బలంతో జిలానీ ఇంటిపై రషీద్ దాడికి పాల్పడ్డాడు. జిలానీ సోదరుడు జానీ కుటుంబ సభ్యులను కొట్టి అక్కడే ఉన్న బుల్లెట్ బండిని తగలబెట్టారు. దీనిపై జిలానీ ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలేమీ తీసుకోలేదు నాడు. కానీ అంతకుముందు బీరు సీసాతో పొడిచాడని జిలానీపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. దీంతో రషీద్పై జిలానీ కక్ష పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో ముస్లిం నాయకుల మధ్య జరిగిన ఘర్షణపై నమోదైన కేసుల్లో జిలానీ పేరును చేర్చారు. పగ పెంచుకున్న జిలానీ బుధవారం రాత్రి వినుకొండలో మద్యం దుకాణం నుంచి రషీద్ బయటకు రాగానే కొబ్బరి బొండాల కత్తితో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణంగా నరికి చంపాడు. ఆ ఇద్దరికి పక్కపక్కన ఇళ్లే, కలిసిమెలిసి తిరిగేవారు. 2 ఏళ్ల క్రితం మద్యం తాగుతుండగా జరిగిన ఒక చిన్న గొడవ కక్షలకు పురుగొల్పింది. ఇళ్లపై దాడి చేసుకుని కుటుంబ సభ్యుల్ని గాయపరచడమే కాకుండా కేసు పెట్టి జైలుకు పంపించడంతో అతడు పగతో రగిలిపోయాడు. నాటి బాధితుడి పగతో రగిలి కాపు కాసి ప్రత్యర్థిని బుధవారం నాడు రాత్రి నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా నరికి చంపిన ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో సంచలనం సృష్టించింది. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై ఒక వ్యక్తిని దారుణంగా కత్తులతో నరుకుతుంటే కొందరు కళ్ళప్పగించి చూస్తుంటే మరికొందరు సెల్ ఫోన్లో వీడియోలు తీశారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. రక్తపు మడుగులో పడి ఉన్న రషీద్ని 10 నిమిషాల తర్వాత పోలీసు జీబులో ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. హత్యకు పాల్పడిన జిలానీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రషీద్ మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో శవం వాసన రాగానే హుటాహుటిన బెంగళూరు నుంచి వినుకొండకు బయలుదేరి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పార్టీ పునాది వైఎస్ రాజశేఖర రెడ్డి పార్థివ దేహం. రాజశేఖర రెడ్డి శవం మీదే ఆ పార్టీ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఓదార్పు యాత్రలో శవయాత్ర. శవాల పార్టీ, శవ రాజకీయాలపై సాక్షి పత్రిక యజమానురాలు రోత రాతలు అని ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొంది సురేష్ వ్యాఖ్యానించారు.